ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో జంతువులకు సంబంధించిన కొన్ని అద్భుతమైన వీడియోస్ ను చూద్దాం. అవి గనక కెమెరాకు చిక్కకపోయింటే అసలు ఎవ్వరూ నమ్మరు. అయితే ఆ వీడియోస్ ని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని చూడకపోతే అస్సలు నమ్మరు. 3 అడవి పందులు కలిసి ఒక చిరుతపులిని చుట్టుముట్టి చంపేశాయి. చిరుతపులి అంటే మామూలుది కాదు, అడవిలో టాప్ వేటగాళ్లలో ఒకటి. కానీ ఈ అడవి పందులు అలాంటి దానిని పీక్కుని తిన్నాయి. బాబోయ్, ఆ పందులు ఎంత భయంకరంగా కొరుకుతున్నాయో చూడండి. ఆ చిరుతపులి చనిపోయినా కూడా వాటి కోపం తగ్గలేదు. వాటికి అంత కోపం ఎందుకు వచ్చిందో ఏమో, కానీ చూడ్డానికి మాత్రం భలే భయంకరంగా ఉన్నాయి ఆ అడవి పందులు. రోడ్డు మీద వెళ్లే బండ్లు కూడా ఆగిపోయాయి. వాటి దగ్గరకు వెళ్ళడానికి భయపడ్డారు అక్కడ ఉన్నవారు. చాలా వరకు కీటకాలు గుంపులుగానే ఉంటాయి. అలానే ఏషియన్ హార్నెట్స్ కూడా అంతే. వీటిని కొందరు అంతక కందిరీగలు అని కూడా అంటారు. ఆ పేరు వీటికి ఊరికే రాలేదు. వాటి వేటాడే పద్ధతి కూడా చాలా క్రూరంగా పిచ్చిగా ఉంటుంది. వాటిని చూడగానే విషయం అర్థమవుతుంది. ఇవి సాధారణ కందిరీగల కంటే కూడా చాలా పెద్దగా ఉంటాయి. దాదాపు 5 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. వీటి రెక్కలు చిన్న విమానం రెక్కల్లాగా ఉంటాయి. అవి ఎగురుతుంటే ఒక ప్రత్యేకమైన సౌండ్ వస్తుంది. ఏషియా కందిరీగలు కేవలం తేనె కోసం వెతకవు. అవి వేటగాళ్ళు. ఇవి ఒంటరిగా వేటాడవు, గుంపులుగా వస్తాయి. ముఖ్యంగా తేనెటీగల తుట్టె కనిపిస్తే అంతే సంగతులు. అవి చాలా వేగంగా కమాండోస్ లాగా తుట్టెలోకి దూసుకుపోతాయి. కేవలం తేనె దొంగలించడమే కాకుండా తుట్టెలోని తేనెటీగలన్నింటినీ చంపేస్తాయి. వాటి బలమైన దవడలతో తేనెటీగల తలలను కత్తిరించేస్తాయి. ఒక ఏషియన్ హార్నెట్ కొన్ని నిమిషాల్లోనే 40 నుంచి 50 తేనెటీగలను చంపగలదు. ఇక గుంపులుగా దాడి చేస్తే వేల సంఖ్యలో ఉండే తేనెటీగల తుట్టెను 2 గంటల్లో ఖాళీ చేసేస్తాయి. అవి చంపిన తేనెటీగలను తినవు. మరి ఎందుకు చంపుతాయో తెలుసా? ఏషియా కందిరీగల లార్వాలకు ఎక్కువ ప్రోటీన్ అవసరం. తేనెటీగలు మరియు వాటి పిల్లలు, గుడ్లు, లార్వాలు, ప్యూపాలు ప్రోటీన్ యొక్క గొప్ప మూలం. కందిరీగలు వేటాడిన తేనెటీగల యొక్క ఛాతి భాగాన్ని తమ గూటికి తీసుకువెళ్లి తమ పిల్లలకు ఆహారంగా ఇస్తాయి. కొన్నిసార్లు ఏషియా కందిరీగలు తేనెటీగల గూళ్లను పూర్తిగా నాశనం చేసి వాటి పిల్లలను మరియు తేనెను దొంగలిస్తాయి. అంటే అవి క్రూరమైనవే కాకుండా కొంచెం సైకో లాంటివి కూడా. మనుషులు వీటి జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే వాటికి విషపూరితమైన కొండి ఉంటుంది. అది గుచ్చితే భరించలేని నొప్పి వస్తుంది. ఒకేసారి చాలా కాట్లు పడితే లేదా విషం ఎక్కితే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. సెక్రటరీ బర్డ్ ఆఫ్రికాలోని గడ్డి భూముల్లో కనిపించే అత్యంత స్టైలిష్ పక్షి. నిజానికి అది ఏ పామును చూసినా వెంటనే వాటి మీదకు దూకుతుంది. ఇది ఎక్కువగా ఎగరని నల్లటి మేజోళ్లు వేసుకున్నట్టుగా పొడవాటి సన్నని కాళ్లతో నడుస్తూ వేటాడుతుంది. విశాలమైన గడ్డి భూముల్లో చాలా భీకరంగా నడుస్తుంది. అది ఎలుకలు, కీటకాలు, ఇంకా ముఖ్యంగా పాములను వేటాడుతూ ఉంటుంది. పామును ఒక సెక్రటరీ బర్డ్ చూస్తే తన పొడవైన బలమైన కాళ్లతో పాము తలపై బలంగా తన్నుతుంది. ఊహించని విధంగా దాడి చేస్తుంది. ఒకవేళ పాము దాని దగ్గరకు పొరపాటున వస్తే అది తొక్కి చంపేస్తుంది. పాము అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తుంది. అంతేకాదు, ఒక అధ్యయనం ప్రకారం అది కేవలం బలంగా తన్నడమే కాకుండా చాలా వేగంగా కూడా తన్నుతుందట. మనం కన్ను మూసి తెరిచే లోపే దాడి చేస్తుంది. దాని గురి కూడా చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పటికీ లక్ష్యాన్ని తప్పదు. తమ కుటుంబాన్ని కాపాడుకోవడం, ఆకలితో ఉన్న శత్రువుల నుంచి వాటిని రక్షించడం అడవి జంతువులకు చాలా ముఖ్యం. అందుకే ఒక బబూన్ కోతి తన కుటుంబ సభ్యుడిని మొసలి చంపడం చూసింది. అంతే, మిగతా కోతులన్నీ కలిసి వచ్చాయి. ధైర్యం ఉంటే ఏదైనా సాధ్యమే అన్నట్టుగా ఆ మొసలి మీద దాడి చేశాయి. ఒక్కసారి ఊహించుకోండి, మొసలి అంటే ఎంత భయంకరమైన వేటగాడో కదా. అలాంటిది ఒక గుంపు కోతులు దానితో పెట్టుకున్నాయి. అయితే చివరకు ఆ మొసలి చేసేదేం లేక ఆ కోతిని వదిలేసింది. అప్పటికే దాని కాలు మొసలి నోట్లో ఉంది. కానీ చేసేది లేక తన ప్రాణాలు కాపాడుకోవడానికి దాన్ని వదిలేసింది. ఇప్పుడు గొడవలు పెట్టుకుంటే లాభం లేదు. ఈ రోజుల్లో ప్రపంచం భలే భయంకరంగా ఉంది. వేటాడే జంతువులు కూడా బాధితులు కావచ్చు అని ఆ మొసలికి తెలిసి ఉంటుంది. వోల్వరిన్ ప్రకృతి నియమాలను, ముఖ్యంగా శరీర పరిమాణం విషయంలో ఉన్న అడ్డంకులను బద్దలు కొట్టడానికి పుట్టిన జంతువే ఇది. ఇది అత్యంత వేగవంతమైంది కాకపోవచ్చు, కానీ ఇది ఎప్పటికీ వెనక్కి తగ్గదు. ఇది బ్యాడ్జర్లు, ముంగిసల లాగే ఒకే కుటుంబానికి చెందిన క్షీరదం. కానీ దాని మొండితనం మాత్రం ఆ కుటుంబంలో ఎవరికీ తీసిపోదు అని చెప్పాలి. ఈ జంతువు యూరప్, ఉత్తర అమెరికాల ఉత్తర ప్రాంతంలోని దేవదారు అడవుల్లో నివసిస్తుంది. చూడ్డానికి చిన్న ఎలుగుబంటి లాగానో బురదలో ఆడుకునే కుక్కలాగానో అనిపించొచ్చు, కానీ లోపల
లోపల మాత్రం ఒక క్రూరమైన వేటగాడు దాగి ఉన్నాడు. అది తోడేలైనా, ఎలుగుబంటైనా, పామైనా, చివరికి పూమా అయినా సరే ఈ జంతువు దేనితోనైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటుంది. కొన్నిసార్లు కేవలం 15 కిలోల బరువు ఉన్నప్పటికీ 200 కిలోల బరువున్న ఎలుగుబంటిని కూడా తరిమి కొట్టగలదు. దీనికి రేజర్ లాంటి పదునైన దంతాలు, చాలా బలమైన గోళ్లు ఉంటాయి. ఇది పామును చూసినప్పుడు, ముఖ్యంగా విషపూరితమైన పాములను లేదా పొరపాటున దాని దగ్గరకు వచ్చిన పాములను చూసినప్పుడు తన అపారమైన కాటు శక్తితో వాటి శరీరాన్ని కొరికి ఊహించని విధంగా విసిరేస్తుంది. నేరుగా దూసుకువచ్చి మెడను, శరీరం మధ్యలోనూ కొరికి క్షణాల్లో పని పూర్తి చేస్తుంది. ఒక కప్ప ఒక ఇన్సెక్ట్ ను పట్టుకుని మింగింది. అంతే, దాని కడుపులో ఆ ఇన్సెక్ట్ తిరగడం మొదలైంది. నోరు తెరవడానికి కూడా చాలా ఇబ్బంది పడింది ఆ కప్ప. ఇది మామూలు కీటకం కాదు. దీని పేరు బ్రాంచ్ 9. బ్రాంచ్ 9 అనేది బొద్దింకల యొక్క ఒక ఉపకుటుంబం. వీటిని బాంబు పేల్చే బొద్దింకలు అని కూడా అంటారు. ఇవి డేంజర్ కావడానికి ముఖ్య కారణం వాటి ప్రత్యేకమైన రక్షణ విధానం. అవి తమ శత్రువులకు వ్యతిరేకంగా తమ ఉదరం నుంచి వేడి మరియు విషపూరిత రసాయనాలను పేల్చగలవు. సింపుల్ గా చెప్పాలంటే అవి దాదాపు 100 సెంటీగ్రేడ్ల వరకు వేడి ఉన్న రసాయన ద్రవాన్ని పిచికారీ చేయగలవు. ఆ ద్రవాన్ని తాకితే కాలుతుంది. ఈ ద్రవంలో ఉండే రసాయనాలు కళ్ళు మరియు చర్మానికి తీవ్రమైన చికాకు కలిగిస్తాయి. కొన్నిసార్లు తాత్కాలికంగా చూపు కూడా పోవచ్చు. అలాంటి ఇన్సెక్ట్ ను ఈ కప్ప మింగింది. అది కడుపులో తిరగడం మొదలైంది. కానీ ఎలోగలాగా ఆ కప్ప దాన్ని భరించింది. దాన్ని బయటకు వదలడానికి ఇష్టపడలేదు. దాదాపు 10 నిమిషాల తర్వాత అది ఇక ఆగలేకపోయింది. దాన్ని బయటకు వాంతి చేసుకునేసింది. ఆశ్చర్యం ఏమిటంటే అది మింగిన ఆ ఇన్సెక్ట్ ఇంకా బ్రతికే ఉంది, కదులుతోంది కూడా. అది కడుపులో ఉన్నప్పుడు కూడా పోరాడుతూనే ఉంది. అందుకే కప్ప దాన్ని బయటకు వదిలేసింది. మరోవైపు ఒక అడవి పంది తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక మొసలిపై దాడి చేసింది. దాని కుటుంబ సభ్యుల సంఖ్యను చూడండి. చిన్న పిల్లలు కూడా 10 మందికి పైగా ఉన్నారు. ఇన్ని పిల్లలను చూసుకోవడం చాలా కష్టం. ఇక అవి నీరు తాగాలి అనుకున్నాయి. కానీ అక్కడ మొసలి పొంచి ఉంది. అవి దగ్గరకు రాగానే మొసలి పిల్లలను తినడానికి దాడి చేసింది. అవి తప్పించుకోలేరని మొసలి భావించింది. కానీ ఆ తల్లి అడవి పంది చాలా ధైర్యంగా ఉంది. ఆ మొసలిపై 1-2 సార్లు దాడి చేసింది. ఇక కొంతసేపటికి అడవి పంది కుటుంబం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక మొసలి తాబేలును కొరకాలని చూసింది. కానీ దాని ప్రయత్నం దండగా అయిపోయింది. ఎందుకంటే తాబేలు పెంకు ఎంత గట్టిగా ఉంటుందో మనందరికీ తెలుసు కదా. ఈ మొసళ్ళు ఉంటాయి చూడు, వాటి నోరు అయితే భలే పవర్ఫుల్ గా ఉంటుంది. దాని దగ్గరకు వెళ్లాలంటేనే భయం వేస్తుంది. ఒక్కో జాతి మొసలికి ఒక్కో రకమైన బలం ఉంటుంది. కానీ మొత్తానికి అన్ని చాలా స్ట్రాంగ్ గానే ఉంటాయి. ఉప్పునీటి మొసలి అయితే దాని కాటు ఎంత పవర్ఫుల్ ఉంటుందో తెలుసా? దాదాపు 3700 PSI. అలాంటి ఈ మొసలి ఒక తాబేలుని చూసింది. అప్పుడు దానికి కొత్త రుచి చూడాలని అనిపించింది. కానీ సమస్య ఏంటంటే దానికి ఆ తాబేలుని నమలడం కుదరలేదు. చాలా సార్లు ట్రై చేసింది. కానీ ఏం లాభం, అది తినలేకపోయింది. ఆ మొసలికి అంత పవర్ఫుల్ దవడలున్నా ఆ తాబేలు పెంకుని మాత్రం పగలగొట్టలేకపోయింది. చేసేదేం లేక ఆ చిన్న తాబేలుని వదిలేసింది. ఇక అది మాత్రం బాధగా కూర్చుని వేరే తిండి కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. బహుశా మెత్తటిది ఏదైనా దొరుకుతుందేమో చూడాలి. సాధారణంగా దున్నపోతులు సింహాన్ని చూస్తే గుంపులుగా పారిపోతాయి. దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడతాయి, బలైపోతామని. కానీ ఈ ధైర్యమైన దున్నపోతు సింహం పొంచి ఉండడం చూసినప్పుడు ఏ మాత్రం వెనకాడకుండా దానిపైకి దూసుకు వెళ్ళింది. తన పదునైన కొమ్ములతో సింహం యొక్క శరీరం వెనుక కాళ్లపై చాలా సార్లు పొడిచింది. ఇక ఆ సింహం అక్కడి నుంచి వెంటనే పారిపోయి కుంటుకుంటూ ఇంటికి చేరుకుంది. ఆ దున్నపోతు శక్తి నిజంగా అసాధారణమైంది. ఒక పెద్ద చేప ఒక చిన్న పప్పర్ ఫిష్ ను మింగబోయింది. అది మొత్తం పప్పర్ ఫిష్ ను మింగేసింది. కానీ పప్పర్ ఫిష్ అప్పుడు ఉబ్బిపోయింది. కాబట్టి అది దాని గొంతులో దిగలేదు. దాని స్వరపేటికలో చిక్కుకుంది. అది మళ్ళీ మింగడానికి ప్రయత్నించింది. కానీ అది సాధ్యం కాలేదు. చివరగా పప్పర్ ఫిష్ తెలివిగా తనను తాను ఉబ్బేలాగా చేసుకుని ఆ చేప నోటి నుంచి త్వరగా తప్పించుకుంది. ముంగిస. మీరు ఈ జంతువును మొదటిసారి చూస్తే అది పిల్లి పరిమాణంలో మెత్తటి బొచ్చుతో మెరిసే కళ్ళతో ఏ హాని చేయని అమాయకమైన జంతువులా అనిపిస్తుంది. కానీ ఆగండి, దాని బాహ్య రూపాన్ని బట్టి దాన్ని అంచనా వేయకండి. ఎందుకంటే ఇది ఒక హంతకుడు. నాగుపాము కూడా దానికి దూరంగా ఉంటుంది. మీరు చూసే ఈ ముంగిస సాధారణ జంతువు కాదు. ఇది నిజమైన వేగవంతమైన పోరాట యోధుడు. రాకెట్ లాంటి వేగం, చాలా సున్నితమైన ఇంద్రియాలు, అంతేకాదు పాము విషాన్ని తట్టుకునే శక్తి దాని సొంతం.
అర్థం. అది మరో లోకం నుంచి వచ్చినట్లు ఉంది. అందుకే ఇది నాగుపాము లేదా దానికంటే పెద్దదైన కింకోబ్రా వంటి విషపూరిత పాములకు కూడా భయంకరమైన శత్రువుగా మారింది. ముంగిస పామును చూసిన వెంటనే దాని చుట్టూ చాలా వేగంగా తిరుగుతుంది. పామును తప్పుగా దాడి చేసేలాగా చేస్తుంది. ఆపై క్షణంలో దూసుకు వచ్చి పాము తలపై ఖచ్చితత్వంతో కొరుకుతుంది. ఒకవేళ అది పొరపాటున పాము కాటుకు గురైనప్పటికీ దాని శరీరం పాము విషాన్ని తట్టుకోగలదు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కాటు వేసినా అది చనిపోదు. అంతేకాదు చాలా శక్తిని కలిగి ఉంటుంది. అందుకే చాలా దేశాల్లోని ప్రజలు తమ ఇంటి దగ్గర ముంగిసలు ఉండడం మంచిదని నమ్ముతారు. ఎందుకంటే అది పాములను తరిమి కొడుతుంది. అంతేకాదు ఒక బాడీ గార్డ్ లా ఇంటి చుట్టూ కాపలా కాస్తుంది. రెండు వేర్వేరు రకాల జంతువులు గొడవ పడినప్పుడు వాటి సైజు చాలా తేడాగా ఉంటుంది. ఇక్కడ రెండు కుక్కలు ఒక ఎద్దు. ఆ రెండు కుక్కలు ఆ ఎద్దుపై దాడి చేసినప్పటికీ ఆ ఎద్దు మాత్రం ఆ కుక్కలను ఎడాపెడా వాయిస్తోంది. దాని కొమ్ములు కాళ్లతో వాటిని ఎలా ఎగురవేస్తుందో చూడండి. ఆ కుక్కలు గాల్లో ఎగురుతూ చాలా దూరంగా పడుతోంది.